ప్రస్తుతం ఏపీలోని టీడీపీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఆయనకి రామోజీరావుకు ఉన్న బంధానికి గుర్తుగా ఆయన మరణానంతరం ఓ సంస్మరణ సభ ఏర్పాటు చేయడమో, ఓ లైబ్రరీ నిర్మించి వదలడమో కాదు, అంతకు మించి ఇంకా ఏదో చేయాలని చంద్రబాబు తపిస్తున్నారట. ఈ క్రమంలో ఆయన రెండు ఆలోచనలు మైండ్ తిరుగుతుండగా అందులో ఒకటి కన్ఫర్మ్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. 1983 కాలంలో నందమూరి తారక రామారావు కోసం అహర్నిశలు పనిచేశారనే పేరు సంపాదించుకున్న రామోజీ తదనంతరం కాలంలో చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు రావడంలోనూ కీలక భూమిక పోషించారనే కామెంట్లను సొంతం చేసుకున్నారని అంటుంటారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబుకు రామోజీరావుకు మధ్య బంధం విడదీయరాని స్థాయికి చేరుకుందని అంటారు. అందుకు గల అసలు కారణం ఏమైనా అయినప్పటికీ చంద్రబాబు రామోజీ బంధం విడదీయలేనంత బలంగా మారిందనే చెప్పాలి. ఇక 2014 సమయంలో చంద్రబాబును గద్దెనెక్కించడంలో ఈనాడు కీలక భూమిక పోషించిందని అంటారు. ఇక టీడీపీకి లైఫ్ అండ్ డెత్ గా చెప్పిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈనాడు పోషించిన పాత్ర ఎంతో గొప్పది. మరోపక్క ఇటీవల రామోజీ మరణించిన సమయంలో చంద్రబాబు అక్కడే ఉండి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. పాడి మూసి ఆయనతో తనకున్న బంధాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. ఆత్మీయ బంధువుకు అంతిమ యాత్ర వరకు తోడెళ్లారు. అదలా ఉంటే రామోజీరావు రుణం మరింత బలంగా తీర్చుకోవాలని బాబు భావిస్తున్నారనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో జోరుగా నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టాలనే ఆలోచనలో బాబు ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో గుడివాడ నియోజకవర్గానికి రామోజీరావు పేరు పెట్టాలనే ఆలోచనలోనూ చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రామోజీరావు విమానాశ్రయం గన్నవరం అని రామోజీ, గుడివాడ నియోజకవర్గం అని త్వరలో బోర్డులు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. విమానాశ్రయం విషయంలో పూర్తి స్పష్టత లేకపోయినా గుడివాడ ప్రాంతానికి మాత్రం రామోజీ పేరు ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. మరి చంద్రబాబు వీటిలో ఏ రూపంలో రామోజీ రుణం తీర్చుకుంటారనేది చూడాలంటే కాస్త సమయం వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.